నా గుండు మీద ఒట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్. మైండ్ రిలీఫ్ అనిపించిందండి. చాలా ఎంజాయ్ చేసాము. మస్ట్ వాచ్ మూవీ, అందరు చూడండి. బాగుంది మూవీ, బాగుంది, సూపర్ ఉంది బ్రో. అందరికీ లడ్డు క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ బొమ్మ సూపర్ అన్నా. గుండు మీద ఒట్టు మూవీ మొత్తం సూపర్ హిట్. సరదాగా వచ్చామా, చూసామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. మ్యాడ్ వన్ డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ అండి, దీన్ని కంపేర్ చేయొద్దు. ఓకే, వాట్ అబౌట్ ద పర్ఫార్మెన్స్? ఈసారి ఫన్ అది ఎలా జనరేట్ చేశారు? ఫన్ చాలా బాగా జనరేట్ చేశారు. కంప్లీట్ థరోలీ మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తాం. సీట్లో కూర్చొని అసలు ఫుల్ ఆఫ్. నలుగురిలో ఎవరు బాగా అనిపించింది? నాకు సంగీత్ శోభన్ బాగా రీచ్ అయ్యారండి, రీచ్ అయ్యారు. చాలా ఎంజాయ్ చేసాము. మస్ట్ వాచ్ మూవీ, అందరు చూడండి. మాకు లడ్డు క్యారెక్టర్ చాలా నచ్చింది. మ్యాట్ 2 బాగుంది. లడ్డు గారు మా బాబాయ్ అన్నమాట రియల్ లైఫ్ లో. సో చూసాం మేము అందుకే వచ్చి. బాబాయ్ లడ్డు గారు చాలా సైలెంట్, కాకపోతే మూవీలో చాలా వైలెంట్ గా కనిపించారు. స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇంట్లో అలా ఉండరు కదా, ఇక్కడ చూస్తే కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ చాలా బాగుంది మూవీ. మూవీలో క్యారెక్టర్, ఎవరి క్యారెక్టర్? లడ్డు క్యారెక్టర్ బాగా నచ్చింది. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ ఈ మూవీలో ఎలివేషన్ చాలా మంచిగా అనిపించింది. మైండ్ రిలీఫ్ అనిపించిందండి. సో అంటే ఎన్నో టెన్షన్స్తో రోజు గడిబిడి జీవితం బతుకుతున్న ఈ రోజులలో చాలా రిలీఫ్గా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. మేము కూడా మంచి ఫ్యామిలీతో వచ్చాము. సో బాగుంది, అందరికి రికమెండ్ చేసే సినిమా. సో రండి, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయండి. లేదండి రాంగ్ స్టేట్మెంటు. మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బాగుందండి. 2.5 hours మీరు పెట్టే 200 రూపీస్ మూవీకి చాలా వర్త్ఫుల్ మూవీ అండి. సో టికెట్ క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. సో ఆల్ టుగెదర్ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సో మైండ్ రిలీఫ్ సినిమా అండి. బాగుంది మూవీ, బాగుంది. సీక్వెల్ ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి? ఓకే, కానీ మ్యాడ్ వన్ అంత కాదు. అంటే దేంట్లో బాగా డిసప్పాయింట్ చేసింది? కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా కొంచెం తక్కువ ఉంది మ్యాడ్ వన్ కన్నా. ఇందులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా హైలైట్ అయింది? అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, అలా ఒక్కళ్ళని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అంటే మీరు సినిమా చూడండి, తనకే ఎక్కువ హైప్ ఉంది సినిమాలో. అంటే ట్విస్ట్ ఉంది ఒకటి, అది చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. అది ట్విస్ట్, అది చెప్పకూడదు, సస్పెన్స్ కదా, అప్పుడే చెప్పేస్తే సినిమా చూడబుద్ది కాదు అందరికి. ఉంది, ఇప్పుడున్న వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కొంచెం చూస్తే, అంతే. హీరోయిన్స్ ఎక్కువ లేరు, జస్ట్ గోవా వెళ్ళినప్పుడు అలా ఉంది, ఒక అమ్మాయి కనిపిస్తుంది అంతే, దానికి మించి ఏం లేదు. కమర్షియాలిటీస్ వైజ్గా కాకుండా సినిమాలో చూస్తే బాగుంటుంది అనిపించింది. మంచి సినిమా, అంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటే సినిమా చూడొచ్చు, తప్పులేదు. కానీ నాకు లాజిక్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలంటే సినిమా చూడండి. ముగ్గురులో యాక్టింగ్ సునీల్ గారిది బాగుంది. వాళ్ళ ముగ్గురులో ఎస్పెషల్గా చెప్పాలంటే ఐ రియల్లీ లైక్ డీడీ ఈజ్ మై ఫేవరెట్. అండ్ మనోజ్ కూడా బాగానే చేశాడు. బట్ మనోజ్ నాకు ఎందుకు నచ్చడంటే బికాస్ ఆఫ్ హిస్ ఫ్లర్టేషన్షిప్, నాకు అవన్నీ నచ్చవు. సో డీడీ ఈజ్ నైస్, డీడీ ఈజ్ గుడ్. లడ్డు పెళ్ళి అవుతుందా లేదా అది ఆల్రెడీ తెలుసు, పెళ్ళి అవ్వదని. బట్ లడ్డుకి ఎందుకు పెళ్లి కాలేదని, గోవా ఎందుకు వెళ్ళాడు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. మరి అంత స్పాయిలర్ ఇస్తే మళ్ళీ వాళ్ళని అన్నొచ్చి కొడతారు. సో మ్యాడ్ ఈజ్ అ గుడ్ వాచ్, గుడ్ ఫిలిం. హీరోయిన్స్ లేరు, పర్లేదు. ఐటమ్ సాంగ్లో ప్రియాంక జవాల్కర్ గారు కవర్ చేశారు మొత్తం సినిమాని. ఓకే, ఫైన్ వాచ్. ఎక్స్పెక్టేషన్స్లో కామెడీ వైజ్ బాగా జనరేట్ చేశారు అనిపించింది. సీక్వెల్గానే బాగా కంటిన్యూ స్టోరీ బాగా పెట్టారు అనిపించింది. లడ్డు బాబుతో బాగా జనరేట్ చేశారు. అంటే అది కాలేజ్ స్టోరీ కదా, యాక్చువల్గా కాలేజ్ అందరూ లైక్ చేస్తారు కాబట్టి, ఇది జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కాబట్టి, సో కొంచెం అలా అనిపించిండొచ్చు. లడ్డు సూపర్ ఉంది బ్రో మూవీ, అసలు సూపర్. డీడీ సంగీత్ శోభన్ మాత్రం అసలు యాక్టింగ్ చేశాడు, అబ్బా సూపర్ ఉంది. మ్యాడ్ కన్నా మ్యాడ్ స్క్వేర్ సంగీత్ శోభన్ చూసాడు చూడండి, ఎంత బాగుందంటే చెప్పగల. అశోక్ లాస్ట్ ఫైనల్ సీట్ అయితే ఇంకా సూపర్ ఉంది. అన్నీ బాగున్నాయి వీళ్ళు చేసింది. ఇంకా సాంగ్స్ అనేసరికి సాంగ్ కూడా చాలా బాగా చేశారు. డాన్సింగ్ కానీ సాంగ్స్, హీరోయిన్స్ పాత హీరోయిన్స్ లేరు కానీ వీళ్ళు కూడా బాగా చేశారు కొత్త వాళ్ళు. లడ్డు అంటే అతను కొద్దిగా బ్యాడ్ కాదు, అంటే ఎర్రి పుష్పలా కదా చూపించారు, కానీ అతను తగ్గట్టు చాలా బాగా చేశాడు. అతను అయితే అతని క్యారెక్టర్ సూపర్ ఉంది.
ఇంకా మిగతా అందరు కూడా బాగా చేశారు. అవ్వాలి స్పాయిలర్స్ ఇవ్వకూడదు, తెలీదు, చూడాలి. బట్ మ్యాట్ వన్ అంత హిలేరియస్ కామెడీ లేదంటున్నారు నిజం. అంత లేదు కానీ కామెడీ బాగానే ఉంది. మ్యాడ్ వన్ అసలు కామెడీ అంటే సూపర్ ఉంది. అక్కడ ఉన్న హీరోయిన్స్ ఇక్కడ ఏం లేరు, హీరోయిన్స్ అందరూ మారిపోయారు. ఓకే, ఇంకా హీరోయిన్స్ లేరు అంటే మొత్తం డాన్స్ చేయడం అదే ఉంది. బట్ డబుల్ మీనింగ్ కామెడీ ఉందా, క్లీన్ కామెడీ? క్లీన్ కామెడీ. అలా ఏం లేదు, మనకి హీరోయిన్స్ లేరని ఎక్కడ ఫీల్ అవ్వలేదు. అక్కడక్కడ మనకి ఫీమేల్ క్యారెక్టర్స్ అలా వస్తూ ఉంటారు, పోతుంటారు. సో ఆ ఫన్ అంతా బాగా జనరేట్ చేశారు. సో ఆ ముగ్గురు నలుగురు బాయ్స్ కానీ అందరూ అంతా ఫన్ ఉంటుంది అన్నమాట సినిమా చూడొచ్చు. అందరికీ స్వాతిరెడ్డి ఆ సాంగ్ బాగా ఎంజాయ్ చేశారు థియేటర్లో. అండ్ ఇంకా ఐమాక్స్ కాబట్టి ఇలా ఉంది. బట్ సింగిల్ స్క్రీన్స్లో నాకు తెలిసి బీసీ సెంటర్స్లో అంతా బాగా ఫన్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఇంకా ముగ్గురికి ఈక్వల్ క్యారెక్టర్స్ అనమాట, అలా ఏం లేదు. ఎవ్రీవన్ పర్ఫార్మ్ వెల్. నలుగురికి 4 విధాలుగా బాగా చూపించారు. మెయిన్గా లడ్డు క్యారెక్టర్ బాగుంది. దాంట్లో అందరికీ లడ్డు క్యారెక్టర్ బాగుంది. ఎన్టీఆర్ బొమ్మ సూపర్ అన్న. ప్రతి సీన్ అసలు సిబిఐగా ఎంట్రీ ఇస్తాడు, మామూలుగా ఉండదు. నాకు హీరోయిన్ సీన్ ఏదన్నా హీరోయిన్ సాంగ్ ప్రియాంక అసలు ఆమె ఆటగా మామూలు లేదని అసలు ఆమె స్టోరీ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ యూత్గా మన యూత్లో ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్ చేసిన అంతే. కానీ బోర్ ఎక్కడా కొట్టదు, ఎంజాయ్మెంట్. మ్యాడ్ 2 రాబిన్హుడ్ సినిమానే ఎందుకు బ్రో దాని గురించి మాట్లాడుకుంటూ వేస్ట్. కానీ మ్యాడ్ 2 బెస్ట్ అంతే. అసలు ఆ సాంగ్స్కి నేనైతే సీట్లో కూర్చోలేను, ఎగిరినవన్నా. అంటే నేను చాలా సినిమాలు చూసాను, ఈ అంత ఎంటర్టైన్మెంట్ ఏడాగాలన్నా 300కి 3 గంటలు న్యాయం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసిన డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా మంది డైరెక్టర్లు 3-4 సంవత్సరాలు తీస్తారు, కానీ 1 ఇయర్లా ఈ సమ్మర్లో మంచి టైంలో ఒక మంచి సినిమా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నలుగురు క్యారెక్టర్ సూపర్. నమ్మ లడ్డన పెళ్ళి అయితే నా సినిమాలో మ్యాడ్ 1లో కాలే, మ్యాడ్ 2లో కాలే. లడ్డన పెళ్లి కోసం వెయిటింగ్ అన్నా. లడ్డనా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అన్న, మ్యాడ్ 3లోనే చేసుకోవాలన్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. నలుగురిని 4 విధాలుగా బాగా చూపించారు. అండ్ ఇంకొకటి ఆ స్వాతిరెడ్డి సాంగ్లో అసలు ఆ హీరోయిన్ డ్యాన్స్ చేసింది భయ్యా, ఊపేసింది భయ్యా. ఇంకొకటి ఆ లడ్డు గారి పెళ్ళి అంటే ప్రతి సినిమాలో ప్రతి సాంగ్ సూపర్ అన్న. ఒకటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మ్యాడ్ 2 రండి. అండ్ ఇంకోటి అనుదీప్ డైరెక్టర్ గారు బా దీప్ అనుదీప్ అసలు ఎంట్రీ సెకండ్ హాఫ్లో అసలు మామూలే అని. అసలు మ్యాడ్ సినిమా చూడడం జరిగిందండి. సినిమా నాకు బాగుందండి, చాలా బాగా నచ్చింది సినిమా. అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మన వెరిఫై చేసుకుంటారు అనేది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అన్లిమిటెడ్. మనం తీసుకున్నటువంటి 200 రూపాయలకి న్యాయం 100% జరుగుతుంది ఇందులో. హీరో అయితే నితిన్ గారు, రామ్ నితిన్ గారు కాబట్టి. డైరెక్టర్ గారు అయితే బాగా అద్భుతం. ఫస్ట్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగా చూపించాడు. చాలామంది పార్ట్ 2, 3 కూడా ఇంటికి ఇచ్చారు. బాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ అయితే అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవడ కూర్చోలేదు, చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా 3 వరకు వచ్చు. అయితే ఇందులో రామ్ గారికి ఈ టైపు, నితిన్ గారికి ఈ టైప్ సినిమాలు కాకుండా ఒక మాస్ అంటే ఆయన బాడీ స్ట్రెచ్చింగ్కి వాళ్ళ బావగారు మాస్ హీరో కాబట్టి అదే టైప్ ఆఫ్లో సినిమా పడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాము. ఏదేమైనా సినిమా అయితే బాగుంది, అందరూ చూడండి. అందరికి మెచ్చే సినిమా మ్యాడ్ స్క్వేర్ అన్నా. సినిమా మ్యాడ్ సినిమా అన్నా. A² + B² మ్యాడ్ స్క్వేర్ అన్నా. మ్యాడ్ సినిమా బాగుందన్నా, కామెడీగా ఉంది సినిమా అన్నా. అన్నా 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 మ్యాడ్ అన్నా, మ్యాడు ఏం కామెడీ అన్నా, కామెడీ పిచ్చ కామెడీ అన్నా. మ్యాడ్ సినిమా అందరు చూసే సినిమా అన్న. రండన్నా సినిమా రండన్నా అన్నా 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 సినిమా రండన్నా. మ్యాడ్ అన్నా, మ్యాడు బాగుంది, సూపర్ హిట్. అందరు చూసే సినిమా అన్న, కామెడీ ఉంటుంది. వైజాగ్ బీచ్లో పిచ్చ కామెడీ ఉంటుంది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అయితే లడ్డు గారి క్యారెక్టర్ బాగుంటుందన్నా. అబ్బా 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 కామెడీ కాదన్న అది. అబ్బా 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 పెళ్ళిలా సూపర్ ఉందన్న, కామెడీ బాగుంది. చూసే సినిమా అందరు చూడాలంటే సినిమా చూడాలి. బాగుంది. సరదాగా వచ్చామా, చూసామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా, అదే మెయిన్ మ్యాటర్. దీంట్లో లడ్డుగాడి పెళ్ళి క్యాన్సిల్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళి గోవాలో ఏం చేస్తారు, ఆ గోవాలో నడిచిన కథ ఏంది, వాళ్ళు పడ్డ కష్టాలు ఏంది, వాళ్ళపైన వాళ్ళు వేసుకున్న కుళ్ళు జోకులు ఏంటి, ఇదే సినిమా. థియేటర్కి వస్తే చాలా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే నాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్లో ఇంకొంచెం జనరేట్ చేసి ఉండొచ్చు ఫన్ను. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్లో. కొంచెం తప్పిస్తే మీతో అంతా ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది. అదే ఆల్రెడీ చెప్పేశారు కదా ఆయన, ఎలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయదు, థియేటర్కి సరదాగా రండి, నవ్వుకోండి, అదొక్కటే చెప్పారు ఆయన. సో సినిమాలో కూడా అంతే ఉంది. నాకేమనిపించిందంటే ఒక 10 మినిట్స్కి 20 మినిట్స్కి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం, అది కొంచెం కొత్తగా అనిపించింది. అది కూడా ఓన్లీ హీరోయిన్సే ఎంటర్ అవుతారు. ఇందులో ఒక స్పెషల్ గెస్ట్ బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. ఇంకోటి సుబ్బలేఖ సుధాకర్ గారు క్యారెక్టర్ కూడా చాలా నవ్విస్తుంది. అదొక్కటి నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్గా ఒకే ఒక్క సాంగ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. కంపేరింగ్ టు మ్యాడ్ 1 పోల్చుకుంటే
ఆల్మోస్ట్ సేమ్ అలాగే అనిపించింది. కాకపోతే ఫుల్గా నవ్వుకోవచ్చు వచ్చిన వాళ్ళు. సో సరదాకి వీకెండ్ ప్రెజర్ని జాబ్ ప్రెజర్ని ఫుల్గా వచ్చి ఇక్కడ సినిమా థియేటర్లో కూర్చున్న తర్వాత మర్చిపోతారు. ఆ ఒక్కటే నాకు అనిపించింది. సో థియేటర్కి వస్తే థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. ఎక్కువ బడ్జెట్లో సినిమా ఎట్లా తీయాలంటే ఈ డైరెక్టర్ పేరు నాకు తెలియదు కానీ బ్రదర్ ఆసమ్ నెక్స్ట్ లెవెల్. మొత్తం మీద నవ్వుకోవాలంటే ఈ సినిమా మ్యాడ్ సినిమా చూడాలి, మ్యాడ్ 2 సినిమా చూడాలి. అదేవిధంగా గోవా సీన్లు, అదే మనం జెన్యున్గా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లలో, ఇంకో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా, పంచులు కామన్ డైలాగులు, ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకుంటావో ఎమ్మ నువ్వు ఆ డైరెక్టరా, ఓ డైరెక్టర్ ఆయన పేరు ఏందో తెలుసా అన్న మీకు? ఎవరన్నా డైరెక్టర్ పేరు ఏం పేరు? ఓ కళ్యాణ్ అన్న, నువ్వు అన్నం తిని డైలాగు రాస్తున్నావా లేకపోతే అక్కడ గోవల పోయి మందు దాగి రాస్తున్నావా? కానీ జెన్యున్గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో మన కామన్గా మనం ఫ్రెండ్స్లలో ఎట్లా డైలాగ్ ఇస్తామో అలా రాసిండు. మూవీ మొత్తం ఇగో ఈ గుండు మీద కొట్టు, మూవీ మొత్తం సూపర్ హిట్. దయచేసి బీమ్సే కదా మ్యూజిక్ పాటలు కొద్దిగా బాగుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా నవ్వుల విషయము. అదే విధంగా థ్యాంక్ యూ బ్రదర్. ఇంతవరకు అన్నా చివరికన్నా నా గుండు మీద కొట్టు, మ్యాడ్ సినిమా సూపర్ హిట్. బాగుందండి, చాలా బాగుంది సినిమా. చూడొచ్చు, అందరు ఫ్యామిలీతో వెళ్ళి కలిసి చూడాల్సి. లేదండి, చాలా బాగుంది. ఇట్స్ రాంగ్, ఇది చాలా బాగుంది. మూవీ నచ్చింది, ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. లేదండి, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు డబుల్ మీనింగ్ అంటే ఇంకా అందరూ ఇప్పుడు కామన్గా మనం మాట్లాడుకునే ఫ్రెండ్స్తో మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాము అదే ఉంది సినిమాలో. చాలా బాగుంది. ఇది ఫస్ట్ పార్ట్కి దీనికి ఎక్స్టెండ్ చేశారు, అది కూడా చాలా బాగా చేశారు. ఎక్కడ మనకు అనిపించదు లాగ్ అయినట్టు అట్లా ఏమి అనిపించలేదు. సినిమా చాలా బాగుంది, చూడొచ్చండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ వల్గారిటీ అన్నది ఏం లేదు సినిమాలో. అందరూ బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. ఒక్క క్యారెక్టర్ అని చెప్పలేము, అందరు సీనియర్ యాక్టర్. సుబ్లాక్ సుధాకర్ గారు ఉన్నారు, సునీల్ గారు చేశారు, చాలా బాగా చేశారు అందరూ. ఉందండి, లాస్ట్ క్లైమాక్స్లో పెట్టారు. చాలా బాగుంది, అందరూ కలిపి చూడాల్సిన మూవీ. కామెడీ మాత్రం అద్దరు కూడా ఇస్తారు. అందరూ కలిపి చూడాలి మూవీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిపి చూడాలి. అంత హిలేరియస్గా ఉంది. పార్ట్ 1లో కొంచెం తగ్గింది, ఇందులో మాత్రం ఇంకా మూవీ మొత్తం నవ్వుతూనే ఉంటారు. హ్యాపీగా చూడొచ్చు, మొత్తం 2 hours మొత్తం హ్యాపీగా నవ్వుతారు. మూడు క్యారెక్టర్స్, అన్ని 4 క్యారెక్టర్స్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. అందరూ ఈక్వల్ ఉన్నాయి, హ్యాపీగా చూసేయచ్చు. డబుల్ మీనింగ్ ఏం లేదు, క్లీన్ కామెడీ. అందరు నవ్వుతారు కంటిన్యూస్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేయచ్చు హ్యాపీగా. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్. గోవా సీన్స్ అయితే నెక్స్ట్. సినిమా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము, అది మాత్రం గ్యారంటీ. సీక్వెల్ ఎక్స్పెక్టేషన్స్ అట్లానే ఏం లేదు, జస్ట్ ఒకటి ఎంజాయ్మెంట్, కామెడీ నెక్స్ట్ లెవెల్. ఓకే, బట్ ఈసారి కామెడీ అనేది ఎలా హైలైట్ అయింది? కామెడీ హైలైట్ మొత్తం. వాళ్ళు గోవా వైబ్స్ అవన్నీ వేరే, దాంట్లో మ్యారేజ్ అండ్ గోవా సీన్స్ అవన్నీ మస్తు అనిపిస్తాయి. అది పెద్ద ఇదేం అవ్వక్కర్లేదు. ఓకే, ఈ సినిమాలో ఎవరిని బాగా హైలైట్ చేశారు హీరోగా అంటే మన అశోక్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో డీడీ సంగతి తెలిసిందే మనకి, నో ప్రాబ్లం. అందులో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. హీరోయిన్స్ ఎవరైనా హైలైట్ చేశారు? హీరోయిన్సే లేడు సినిమాలో, నీకు హైలైట్ ఏముంటుంది చెప్పు. ఓవరాల్ సాంగ్స్, స్వాతి రెడ్డి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ యా పక్క. కామెడీ అయితే ఫుల్ ఉందన్న. మేబీ కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు వాళ్ళు. For more videos like this, subscribe Big TV channel.